గమనించాలి. ఈ 2026 సంవత్సరంలో ఈ విధంగా జీవించడానికి ఇష్టపడదామా? ఏ విధంగా జీవించడానికి ఇష్టపడాలి అని అంటే, భక్తిలో ఎదగడానికి ఇష్టపడాలి, దేవుని ప్రేమలో ఎదగడానికి ఇష్టపడాలి, విశ్వాస జీవితంలో ఎదగడానికి ఇష్టపడాలి, పరిశుద్ధ జీవితంలో ఎదగడానికి మనం ఇష్టపడాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులకు ఈ విధంగా జీవించడానికి ఇష్టం ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అయితే వారు కలిగిన కష్టాలు, వారు కలిగిన పరిస్థితులు, వారు కలిగిన ఇబ్బందులను బట్టి రాజీ పడిపోతూ ఉంటారు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మీద ఆధారపడితే దేవుడే సహాయం చేస్తారు. దేవుని శక్తిపై ఆధారపడితే దేవుడే సహాయం చేస్తారు. భక్తిలో ఎదగడానికి సహాయం చేస్తారు, దేవుని ప్రేమలో ఎదగడానికి సహాయం చేస్తారు, విశ్వాస జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తారు, పరిశుద్ధ జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తారు. మనం ఆధారపడాలి అంతే, దేవుడే సహాయం చేస్తారు. ఎవరైతే భక్తిలోను, దేవుని ప్రేమలోను, విశ్వాసంలోను, పరిశుద్ధ జీవితంలోను ఎదుగుతారో వారిని దేవుడు గొప్పగా దీవిస్తారు, గొప్పగా ఆశీర్వదిస్తారు. మరి ఈ 2026 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందామా? మన జీవితాన్ని సరిచేసుకుందామా? ఒక తీర్మానం తీసుకుందామా? మన జీవితాన్ని మార్చుకుందామా? భక్తులు ఎదుగుదామా? ఆశీర్వాదాన్ని పొందుకుందామా?